కురుమ కులానికి కాదు యావత్ జాతికి భక్త కనకదాసు ఆయన చరిత్ర తీసుకుంటే మనందరికీ చాలా మంది తెలియదు. ఉడిపికి పోతే నీవు కురుమ దేవుని గుళ్ళకి రాకూడదు, నువ్వు అంటరాని వాడు, నువ్వు కురుమ కులస్తుడు చిన్న కులస్తుడు అని చెప్తారు. చెప్తే ఆళ్ళ పన్యమారు అని చెప్పి కనకదాసు దేవుని గుడి వెనక పోతాడు. వెనక పోయి దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏమప్పా నేను నిన్ను దర్శనం చేసుకునేకి వచ్చినాను, మరి ఎవరు నన్ను లోపల రానియరని చెప్పి కనకదాసు పాట పాడితే దేవుడే వెనక తిరుగుతాడు. దేవుడే వెనక తిరుగుతాడు. మా ముందుండలకేం లేదు, ముందుండలకి ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే కనకదాసుడికి దాసోని ఇదైపోయి నీకేం వరం కావాలని చెప్పి ఈరోజు కనకదాసుని అడిగినటువంటి శ్రీకృష్ణుడు. ఈ రోజు మనం ఉడిపిపోతే శ్రీకృష్ణుడు వెనక ముఖం అయింటాడు. ఈ రోజు కూడా విగ్రహం అట్లా. అది కనకదాసు యొక్క ఘనత, మన కురువల ఘనత. అంటే మనము కింద ఉండి కూడా సాధించుకునేటువంటి కులం ఏదైనా ఉందంటే కురువలే. ఏం ఎక్కువ తక్కువ లేదు లేప మా ఉండే కట్టుకుంటాం, మా తూకం మాకు నిండుకుండా దొరుకుతుందా? నిండుకుండా దొరుకుతుందా? నిండుగానే ఉంటది. అట్లనే కాబట్టి ఈ కురువ ఈ రోజు కనకదాసు విగ్రహం పెట్టారు. అన్ని గ్రామాల్లో కూడా మీరు కనకదాసు విగ్రహాలు పెట్టి కనకదాసు యొక్క సాంప్రదాయాన్ని సాగించాలని కోరుతూ, మేము ఎప్పుడన్నా గాని కనకదాసు అయినా గాని కురువ సోదరులైనా గాని వాల్మీకి సోదరులు ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కురువ సోదరులకి మా మేనమామ వంశమైనటువంటి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగుదేశం. చంద్రబాబు జై కనకదాసు మహారాజుకే, కనకదాసు మహారాజుకే, కనక